మొదటి 5 వచనములు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 106వ అధ్యాయము మొదటి 5 వచనములను మనం మార్చి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. న్యాయమును అనుసరించు వారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల మధ్య నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. ప్రభు సహాయం కొరకై మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనములు. మమ్మలను మీరు ప్రేమించి మాకు ఆయుష్నిచ్చి మరొక ప్రభు దినాన్ని మీరు అనుగ్రహించినందుకే నీకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాం. పాటల ద్వారా నీవు ఆరాధింపబడినావు, అందుకే నీకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాం. సమయంలో ప్రభా, చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతుడమ్మని సమయాన్ని నన్ను శిల చాటును మరుగు చేయమని నీ పాదం దగ్గర వస్తుంటున్నాం. నైనా మరి నీ బిడ్డలో సెలవు దినములను బట్టి కొంతమంది రాలేకపోయినారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యము మనం చూసినట్టయితే, యెహోవాను స్తుతించండి. దేవుని మనము స్తుతించాలి. ఎందుకు ఆయనను మనము స్తుతించాలి అంటే, యెహోవా దయాళుడట. ఆయన ఎవరండి? దయగలిగినటువంటి వాడు. ఆయన దయ లేకపోతే మనం ఈ లోకంలో జీవించే వారము కాం. ఆయన దయను బట్టి మనం ఈ లోకంలో ఆయన బిడ్డలముగా మరి జీవించుట కొరకు మన పైన ఆయన దయ చూపించినాడు. ఆయన దయాళుడు. అందుకే మనము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన దయగలిగిన వాడు కాబట్టి. ఆయన కృప కూడా నిత్యము ఉండును. ఆయన దయ ఎలాగంటే, మొట్టమొదటిగా దేవుడు ఆదామవ్వలను సృష్టించినప్పుడు, ఆ సృష్టి చేసిన వారిని ఆదామవ్వలను మరి సృష్టించినప్పుడు వారు దేవునితో సమానంగా ఉండిరి. దేవుడు ఆయన కలిసి మాట్లాడుకునేటువంటి ఆ స్థితిలో ఉండే. ఎవరెవరు? ఆదాము, అవ్వలు మరియు దేవుడు. అయితే దేవుడు చెప్పాడు, నేను ఒక చెట్టు పండును తినొద్దు, ఆ దినమున మీరు చచ్చెదరు, కాబట్టి మీరు అది తినకూడదని ఆయన బహు తేటగా మరి తెలియజేసినాడు. అయితే మరి ఇద్దరు కూడా ఆ ఆజ్ఞను మీరినారు. వారు వినలేదు. వారు ఏమైపోయారంటే, తినకూడని పండు తిన్నారు కాబట్టి వారికి దేవునితో ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది. దేవునితో ఉన్నటువంటి మరి ఆ సహవాసము, సంబంధము మరి ఇవన్నీ కూడా తెగిపోయి చివరికి ఆ మనుషులు పాపం చేత నిండుకున్నారు. అయితే దేవుని వాక్యంలో మనం చూసినాం, ఈ పండు తిను దినమున మీరు ఏమవుతారు అన్నాడు? చచ్చెదరు అన్నాడు. అంటే ఆ శారీరకమైనటువంటి మరణం గురించి చెప్పలేదు ఆయన. శారీరక మరణం అంటే తెలుసు కదా, ఈ చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా ఇక చేతుల్లో ఆడించలేరు,
పాడలేరు, మాట్లాడలేరు, కదలలేరు, నడవలేరు కదా. సో ఇది చనిపోయిన శరీరానికి సాదృశ్యంగా ఉంటుంది. అర్థమైందా అండి? శరీరం చనిపోయిందంటే ఏమీ ఏమీ సంభవింపు, శరీరానికి చలనం ఉండదు, మాట్లాడలేదు, నడవలేదు, మరి ఎంతో భయంకరమైన ఆ స్థితిలో ఉంటుంది అన్నట్టు. అలాగే మరి ఇక్కడ శరీరముతో చావడము గురించి దేవుడు చెప్పలేదు, కానీ ఆత్మలో నీతో నాతో నీకు నాకు ఉన్నటువంటి ఈ స్నేహము చనిపోయినదిగా ఉంటుంది అని చెప్పాడు. అర్థమవుతుందా అండి? నీతో నాతో ఏంటది? దేవునితో సహవాసము, మరి దేవుని గురించినటువంటి ఆలోచన, దేవుని విధానము లేదు. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందంటే, దేవుడు ఆదామవ్వలు కలిసి ఉన్నప్పుడు వారు పరిశుద్ధతలో ఉండేది. వారికి ఏ తప్పు తెలియదు. వారు చాలా ప్రేమగా అన్ని ముగ్గురు కూడా చాలా జీవిస్తూ ఉండేది. అయితే ఈ పండులో చాలా భయంకరమైనటువంటి స్వభావం ఉంటుంది, పాపం ఉంటుంది అందులో. దాన్ని మీరు ముట్టకూడదు. దాన్ని ముడితే కనుక మీ స్థితిగతులు మారుతాయి. ఆ తర్వాత మీరు ఏ రీతిగా ఉన్నారు అనేది కూడా మీకు తెలియపరచబడుతుంది అన్నాడు. అందుకని ఎప్పుడైతే వాళ్ళు పండు తిన్నారో వెంటనే వాళ్ళు ఏమైపోయారు? మేము దిగంబరులమని వారికి అర్థమైంది. వారికి ఆ గ్రహింపు వచ్చింది అన్నట్టు. ఎప్పుడు ఆ తినకూడని పండు ఎప్పుడైతే తిన్నారో వారు ఆ రీతిగా తెలిసింది. అంటే ఏంటంటే, దేవుడు సృష్టించినటువంటి ఈ మానవునిలో దేవుని యొక్క ఆత్మను జీవవాయువుగా ఊదినప్పుడు అక్కడ జీవించేదిగా ఉండే ఈ జీవము ఎలాంటిదంటే, దేవునితో కలిసి సంబంధము, ఐక్యత, దేవుడు వారు కలిసి జీవిస్తూ ఉండేటువంటి వారు. కానీ ఎప్పుడైతే వారు ఆ పండు తిన్నారో అప్పుడు ఏమైందంటే, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని వారికి దూరం అయిపోయింది. అనగా ఏంటంటే, వారిలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి ఆత్మకు చలనం లేకుండా అయిపోయింది. ఆ ఆత్మ దేవునితో మాట్లాడలేకుండా, దేవునితో సహవాసము చేయలేకుండా అయిపోయింది అన్నట్టు. కారణం ఏంటంటే, ఆ పాపమును బట్టి, ఆ పాప స్థితిని బట్టి అది అయిపోయింది. అందుకనే మనం ఆరాధనలో 106వ కీర్తనలో మనం చూసాం ఏంటంటే, 2వ వరుసలో యెహోవా దయాళుడు. యెహోవా ఎలాంటి వాడండి? ఆయన దయగలిగినటువంటి వాడు. ఎందుకు దయ? ఆయన యొక్క దయగలిగినటువంటి వాడు కాబట్టే ఆ దయను బట్టి దేవుడు ఏం చేశాడంటే, ఈయన ప్రజలు ఈ పండు తిని నశించిపోవుట ఇష్టం లేక నశించిన దానిని వెదికి రక్షించుట కొరకై మనుష్య కుమారుని లోకానికి పంపినాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపినాడు. ఎందుకు పంపినాడంటే, మన మీద దయ ఉంచి ఆ కుమారుని లోకానికి పంపినాడు. ఆ కుమారుని ద్వారా మనకు ఎంత గొప్ప ఆశీర్వాదము లభిస్తూ ఉందంటే, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము తరచూ ధ్యానం చేస్తూ ఉంటాం. ఎఫెసీ 1వ అధ్యాయము 3వ వచనంలో ఏముందండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఎఫెసీ 1:3. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవుడు ఏం చేసేటండి? పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం. పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, ఆదామవ్వలు దేవునితో సంబంధం కలిగి పండు తిననప్పుడు ఎలాగ ఉండిరో, అర్థమైందా?
ఇప్పుడు ఆ స్థితిలో మీరు ఉంటారు అనేది ఆశీర్వాదం. అప్పుడు ఎలా ఉంటారు? దేవునితో సంబంధం కలిగి, ప్రేమగా, సంతోషంతో. అప్పుడు వారికి దుఃఖం లేదు, మరి మరణం లేదు, ఇక ఏమీ కూడా లేదు. సంతోషంగా వారు పరలోకంలో, అనగా ఏదెన్ తోటలో వారు జీవిస్తూ ఉండేటువంటి వారు. అయితే తిరిగి యేసుక్రీస్తునందు మనకు అది ఇవ్వడానికి కొరకే ఆయన అందుకనే అన్నాడు, ఆయన యెహోవా దయాళుడు, ఆయన దయ చూపించినాడు మన మీద. అర్థమైందా అండి? మన మీద దయ. ఎందుకంటే ఆ పాపం బట్టి ఈ లోకంలో మనం ఎంత భయంకరమైన స్థితిలోనికి వచ్చామంటే, ఈ పాపం ద్వారా మొట్టమొదటిగా ఏం సంభవించిందండి? మరణం వచ్చింది. పాపం వలన వచ్చే జీతము మరణం. మనకు మరణం వచ్చింది. అర్థమైందా అండి? పాపము ద్వారా మరణము, అలాగే హృదయంలో మరి ఎనలేనటువంటి ఒక విధమైనటువంటి మన హృదయము, వాస్తవానికి చెప్పాలంటే ఈ హృదయము, నా హృదయము అది దేవునిది. అది ఈ హృదయం ఎవరిదండి? దేవునిది. ఈ హృదయం దేవునిది కాబట్టి మరలా మనము దేవుడు ఏం చేస్తున్నాడంటే, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము అని ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు. అయితే ఈ అడగడము ఊరికినే మరి అడగడము కాదు, కానీ ఆయన ఏం చేశారంటే ప్రేమపూర్వకంగా సామెతలు 23వ అధ్యాయము, సామెతలు 23 చూడండి, 26వ వచనం. చాలు. ఇక్కడ ఏమంటుండు? నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. దేవుడు ఆయన 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 ఎంత గొప్పవాడంటే, నీకున్న ఆస్తిపాస్తులను అడుగుతలేడు, నీకున్న ఏది కూడా ఆయన అడగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పాపంతో ఉన్న శరీరం కాబట్టి ఈ శరీరము చాలా భయంకరమైనటువంటి పాపముగా మారిపోయింది. అర్థమైందా? ఈ శరీరం పాపంగా మారింది. దాంతోపాటు నా హృదయమైనటువంటి నీలో ఉన్న నా హృదయము, అది నీ కుమారుడు నీ హృదయం నాకు ఇమ్ము అని అడుగుతున్నాడు దేవుడు. ఎందుకు అడుగుతున్నాడంటే, ఆ హృదయం ఏమైందంటే మహాభయంకరమైనటువంటి పాపం చేత ఉండిపోయింది. దాంట్లో మోసము, దగ, అస్థిరత్వము, తర్వాత అనాలోచన, ఇవన్నీ కూడా నిండుకొని పోయినాయి. మన హృదయంలో ఏమైందండి? పాపం చేత, పాప తలంపుల చేత ఇవి నిండుకొని పోయినవి. అందుకని మనము ఆదికాండము 6వ అధ్యాయంలో ఒక మాట మనం ధ్యానం చేస్తాం. చూడండి, 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, చాలు, వారి యొక్క తలంపులు, వారి యొక్క ఊహ అంతా కూడా ఎలాంటిదటండి? కేవలం చెడ్డది అన్నటువంటి వాక్యంలోనే చెప్తున్నాడు. మన హృదయం చెడ్డది. ఈ చెడ్డ హృదయం ఎప్పుడైందండి? ఆదామవ్వలు పండు ఎప్పుడైతే తిన్నారో అప్పుడే అయిపోయింది. అంత ముందుకు మన హృదయాలు, లేకపోతే ఆదామవ్వల హృదయము మరి చెడ్డదిగా ఉండినా అంతకుముందు? చెప్పండి, అంతకుముందు ఉన్నదా హృదయము? దేవునితో సంభాషించి, దేవునితో కలిసి, దేవునితో సహవాసంగా ఉండే ఆ హృదయం. కానీ దేవుని నుండి ఎప్పుడైతే వేరైందో అప్పుడు అన్నీ హృదయంలోనికి వచ్చేసాయి. చాలా పాపము, మోసము, దగ, అబద్ధము, నష్టం, ఇవన్నీ కూడా ఆ హృదయం ఏమైపోయిందంటే ఘోరంగా పాపం చేత నిండిపోయింది.
మోసము. తర్వాత మనకి ఈ మాట అది మనం క్లియర్గా చదవాలంటే ఉమ్, మార్క్స్ వార్త 7వ అధ్యాయము, మార్క్స్ వార్త 7వ అధ్యాయము, మార్క్స్ వార్త 7 చదవండి 20. చూసారా 21? అదే కరెక్టే. ఉమ్, 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 ఉమ్. అహంభావమును, దేవదూషణ. ఉమ్, ఉమ్. కాబట్టి మనుషునికి అపవిత్రత ఎప్పుడు వచ్చిందండి? పండు తిన్నప్పుడు. హృదయం ఏమైపోయింది? ఇన్ని పాప రోగములు ఇన్నిటితో నిండుకొని పోయింది. మన హృదయం ఏమైపోయింది? ఇన్ని రకాలైనటువంటి, అక్కడ మామూలుగా 13 ఉన్నాయి, మనం చూస్తూ వచ్చాం. 13 రకాలైనటువంటి పాపములు నిండుకొని ఉన్నాయి. ఇవి ఎప్పుడు నిండుకున్నాయండి? ఆదామవ్వలు పండు తిన్నప్పుడు నిండుకున్నాయి. అంతముందుకు ఇవన్నీ ఏది కూడా లేకుండే, దేవునితో సహవాసము కలిగి ఉండే. కానీ ఎప్పుడైతే ఆ పండు తిన్నారో అప్పుడు మీరు చచ్చిన వారై ఉన్నారు అని అంటే, చచ్చిన వాళ్ళలో ఏముంటాయి? ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అందుకనే ఇలాగ ఉండి నశించిపోవుట, మనం ఇట్లా ఉండి చావడం, లేకపోతే పరలోకానికి దూరంగా ఉండడం దేవునికి ఇష్టం లేక యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపినాడు. అంటే ఏంటి? నీవు నేను ఎంత భయంకరమైనటువంటి పాపం చేత సో ఇవన్నీ కలిగి ఉన్నాం. ఇవన్నీ ఎవరిలో ఉంటాయి, ఎవరిలో ఉండయండి? చదువుకున్నా చదువు లేకపోయినా, పేదవాడైనా ధనికుడైనా, ఎవరైనా వాళ్ళందరిలో ఉంటాయి. ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవునిలో ఏముంటాయి? ఇవన్నీ ఉంటాయి. నల్లవారు కానీ తెల్లవారు కానీ ఎవరైనా ఏ రూపమైన ఉండని, ఎంత చదవని ఇవి మాత్రము ఖచ్చితంగా ఉంటాయి. కారణం ఏంటంటే మానవుని జన్మ ద్వారా మరి ఆ పాపం బట్టి ఇవన్నీ మనకు సంక్రమించినాయి, అంటే వచ్చేసినాయి. కాబట్టి అందుకని దేవుడు ఏం చేసినట్టే మనందరిపై ఆయన ఏం చేశాడండి? దయ చూపించినాడు. ఆయన ఇంకొక మాట ఉంది, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనం. యోహాను సువార్త 3:16. చూసారా అండి? లోకంలో ఉన్నటువంటి పాపం చేత మనుషులందరూ కూడా ఏమవుతున్నారు? నశించిపోతున్నారు. వారికి ఏ గమ్యం లేదు, పరలోకం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు? అంత నశించిపోతున్నటువంటి వారి విషయమై దేవుడు ఈ లోకాన్ని ఏం చేశాడు? ఎంతో ప్రేమించినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఎంతో ప్రేమించి ఆయన యొక్క అద్వితీయ కుమారుని లోకానికి ఏం చేశాడు? పంపించి ఆయన అద్వితీయ కుమారుని. ఆ కుమారుని ఎందుకొరకు పంపినాడు ఈ లోకానికి? ఆయన పంపినటువంటి మనస్సు ఏంటంటే, కీర్తనలు 106 మనము మొదటి వచనంలో చూసాం కదా. యెహోవా ఎలాంటి వాడండి? దయాళుడు. ఆయన దయగలిగినటువంటి వాడు. ఆయన దయాళుడు కాబట్టి మన మీద దయ చూపించినాడు. మన మీద దయ చూపించి ఆయన ఏం చేసినాడు? తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపి ఉంటున్నాడు. ఆ కుమారుడు రావడం ద్వారా మనకు ఏమొస్తుందంటే, ఏదెన్ తోటలో
దేవునితో ఉన్న సంబంధము, సహవాసము ఏదైతే కోల్పోయామో బాగా బాగా గుర్తుపెట్టుకోండి. దేవునికి మనకు సంబంధము నీ భక్తి వేషాలు ఆదికాండం నుండి ప్రకటనకు వరకు కంటత చెప్తే రాదు సంబంధం. లేకపోతే నువ్వు తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టినా రాదు అది. అర్థమైందా? నీవు ఆయన చేసినటువంటి ఆ ప్రేమను నువ్వు గ్రహించి, ఆ ప్రేమను నువ్వు గ్రహించి నీవు ఆయన యందు ఏం చేయాలండి? విశ్వాసం ఉంచాలి. ఆయన ఆయన లోకానికి వచ్చి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఆయన లోకానికి వచ్చి నోరు తెరిచి ఆయన ఒక ప్రసంగం చేశాడు. ఏం ప్రసంగం అది? నో, మార్క్స్ వార్త 1వ అధ్యాయము 14, 15 కలిసి నువ్వు చూడండి. ఉమ్, 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 ఉమ్. చాలు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే, ఇక కాలము సంపూర్ణమైనది. కాలం ఏమైందండి? సంపూర్ణమైంది. కాబట్టి దేవుని రాజ్యం ఏమైంది? సమీపంగా ఉంది. దేవుని రాజ్యం కూడా సమీపంగా ఉంది. ఇప్పుడు మీకేం కావాలి? దేవుని రాజ్యము కాలం సంపూర్ణమైందంటే దానికి కావాల్సింది ఏంటి? నీ భక్తి వేషాలు అడిగాడా? లేకపోతే ఇంకేదైనా మత సంబంధమైనటువంటి ఆచారాలు అడిగాడా? చెప్పండి. ఏమీ అడగలే. నీ చెడిన హృదయం, నీ చెడిపోయినటువంటి హృదయం, అనేకమైనటువంటి లెక్కలేనటువంటి పాపములు నిండి ఉన్నటువంటి నీ హృదయాన్ని నాకిమ్ము అని అడిగాడు ఆయన. నీ హృదయాన్ని నాకిమ్ము అని అడిగాడు కదండి. మనము సామెతల్లో మనం చూసాం కదా, 23, 26 వచనం, నీ హృదయం నాకు ఇమ్ము. దేవునికి కావలసింది, దేవుడు మనలో దేవుడు ఎక్కడ నివాసం చేయాలని ఆయన యొక్క ఆశ అంటే కేవలము నా హృదయంలోనే. ఆయన యొక్క ఆశ ఏంటండి? నా హృదయంలోనే. ఆయన నా హృదయంలో నివసించడానికి నువ్వు ఇంజనీరింగ్ చేసావా అని అడగడు, నీకు ఏం చదవలేదా అని అడగడు, లేకపోతే నువ్వు అస్థిగలవాడివా, లేకపోతే నువ్వు ఎర్రగా ఉన్నావా, బుర్ర ఉన్నావా, లేకపోతే ఆఫ్రికన్ లాగా ఉన్నావా, ఎలా ఉన్నా ఏది అడగడు. ఆయన ఏమడుగుతున్నాడండి? నువ్వు ఎలా ఉన్నా పర్లేదు కానీ నీ హృదయము నాకిమ్ము. ఎందుకంటే కాలం సంపూర్ణమైపోయింది, దేవుని రాజ్యం సమీపిస్తుంది. కాబట్టి నేను దేవుని రాజ్యంలో ఉండాలి. దేవుని రాజ్యంలో ఉండాలి కాబట్టి నేను నిన్ను తీసుకుని వెళ్ళడానికి, ఆ దేవుని రాజ్యం నీకు ఇవ్వడానికి లోకానికి వచ్చాను. అందుకనే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపినాడు. దేవుని రాజ్యం అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు మనము ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆదమవ్వలు ఎలా ఉండిరండి? అన్ని జంతువులు, సింహాలు, లేకపోతే ఏదైనా అవన్నీ కూడా మరి దేవుడు కూడా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు దిగంబరులని తెలియకుండా సహవాసం కలిగి ఉన్నారు. వాళ్ళంతా కూడా సహవాసం కలిగి ఉన్నారు. దేవుడు ఎప్పుడు పిలిచినా అదమ్మా అంటే ఎస్ నేనున్నాను దేవా చెప్పు, అవ్వా అంటే అని చెప్తూ వాళ్ళు కలిసి మాట్లాడుతూ వచ్చారు. అయితే పాపం బట్టి ఆ యొక్క ఏదైనా తోట, ఆ స్థితి నుండి వారు బయటికి వెలివేయబడ్డారు. అర్థమైందా? ఇప్పుడు అదే తోటను దేవుని రాజ్యముగా మార్చి ఆ రాజ్యాన్ని నేను నీకు ఇస్తున్నాను. నువ్వేం కావాలి? నీకు మారు మనసు కావాలి. దేవుని రాజ్యంలో ఎవరెవరు ఉంటారండి? దేవుని రాజ్యంలో ఉండడానికి కొరకై మరి చాలా చిత్రపటాలు కూడా వేస్తుంటారు క్యాలెండర్లలో. దేవుని రాజ్యంలో పులితో మరి సింహము గొర్రె రెండు కలిసి ఉన్నట్టుగా ఉంటాయి కదా. ఏదైతే విషపూరితమైనది ఉందో వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు? అక్కడ కలిసి ఉంటాయని దేవుని రాజ్యమును చెప్తూ ఉంటున్నాడు. అర్థమైంది ఈ మాట? ఈ స్థితి దేవుని రాజ్యంలో ఇలా ఉంటుంది అన్నటువంటి ఆ స్థితి ఇంతకుముందుకు మనం ఎక్కడ చూసాము?
ఏదైనా తోటలో. గుడ్. మీరు ఆలోచిస్తుండే ఎక్కడుందో అది ఆలోచించి అర్థమైందా? మీకు అర్థమైంది. కాబట్టి మొట్టమొదటిగా మనం దేవుని యొక్క రాజ్యము లేకపోతే ఏదైనా తోట దేవునితో కలిసి ఉండేటువంటి ఆ స్థితిని పాపం బట్టి కోల్పోయినారు. ఆ కోల్పోయినటువంటి ఆ స్థితి మనకివ్వడానికి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి కన్యక మరియ గర్భాన పంపించి ఉంటున్నాడు. ఎందును బట్టి? కీర్తన 106 మనం చూసాం కదా, ఆయన దయగలిగినటువంటి వాడు కాబట్టి. ఆయన మన విషయంలో ఏం చూపించినాడు? దయ చూపించినాడు. దయను బట్టి మరి ఆ కుమారుని లోకానికి పంపించి, ఆ కుమారుడు వచ్చిన తర్వాత వెంటనే ఆయన నోరు తెరిచి ఈ రీతిగా బోధిస్తూ వచ్చాడు. ఏమని? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి మీరు మారు మనసు పొందుడని చెప్తూ వచ్చాడు. మనం మారు మనసు పొందితే తిరిగి మనకి ఏమి సంభవిస్తుందట? ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే అపొస్తలుల కార్యంలో మనము చూద్దాం. చూడండి, అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయము, అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 38 అనుకుంటూ వచ్చింది. చూడండి. పేతురు కూడా చెప్తూ వచ్చాడు. ఎవరైతే యేసు ప్రభు యొక్క స్థితిని మరి వారు క్షుణ్ణంగా చూసినారో, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ ఎవరైతే గ్రహించినారో, వారు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన శిష్యుడైనటువంటి పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో మీరేం చేయాలి? బాప్తిసం పొందాలని చెప్తూ వచ్చినాడు. అలా చేయడం ద్వారా మనకు ఏం కలుగుతుందండి? పరిశుద్ధాత్మను వరము మనం పొందుతామట. అర్థమైందా? పరిశుద్ధాత్మను వరము మనకు ఇవ్వబడుతుంది. వరం ఎప్పుడు వస్తుంది? దేవుడు ఇచ్చినటువంటి ఈ వరం ఎప్పుడు వస్తుంది మనకు? మారు మనసు పొంది పాప క్షమాపణ మనము పొందినప్పుడు మరి వస్తుంది. తర్వాత మనము ధ్యానం చేసుకున్నాము. మనకు వాస్తవానికి ఈ లోకంలో పుట్టిన ప్రతి వారికి ఒక్కొక్క వరంతో మనం పుట్టాం. మనమందరం కూడా శారీరకంగా ఏమయ్యామండి? ఒక్కొక్క వరంతో మనం పుట్టాం. అవునా కదా? ఈ శరీర వరాలతోటి మనం ఈ లోకంలో జీవిస్తూ వచ్చాం. కొందరికి పాడే వరము, కొందరికి వంట చేసే వరము, కొందరికి ఇంకేంటి జగడమాడే వరం కూడా ఉంటుంది. అది కూడా వరమే ఉంటుంది. వరం లేనిది రాదు అది, జగడమాడే వరం. కొందరికి చెప్పాలంటే లోకరీతిగా మీకు తెలుసు, నేనేం చెప్పవసరం, చాలా ఉంటాయి. ఇవన్నీ వరాలు ఈ మానవ ఈ పాప శరీరాకంతో ఉన్న మనకు వస్తుంటాయి. కానీ ఈ వరాలకు దేవుని రాజ్యం రాదు. మనకు ఈ వరాల ద్వారా దేవుని రాజ్యం వస్తుందా? రాదు. మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను. ఒకసారి ఒక ఆమెకు జ్ఞాపక శక్తి వరం బాగుంది. ఆమెకు ఆ జ్ఞాపక శక్తితో ఏం చేసిందంటే, మేము యూత్ మీటింగ్లో ఉన్నప్పుడు ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు మేము చర్చి తరఫున ఎక్కడికి క్విజ్ పోటీకి పోయేవాళ్ళం. పోయినప్పుడు మేమేం హాయిగా నిశ్చింతంగా ఉండవచ్చు, ఆమె తీసుకొస్తుంది ఏంటి ప్రైజులు. ఆదికాండం నుండి ప్రకటన వరకు ఆమె ఫుల్ కంటతగా చెప్పిస్తూ ఉండేదండి. అప్పుడు మేము అనుకునేది, అమ్మో ఎంత భక్తో ఎంత భయమో అని మేము ఇట్లా ఇంక భయపడతాం కదా ఆ టైంలో. అది ఆ తర్వాత తనకు మ్యారేజ్ ఏర్పాటు వచ్చింది. ఆ మ్యారేజ్ వచ్చినప్పుడు అంతగా ఫార్వర్డ్గా అంటే అంత ఫస్ట్గా వచ్చిన ఆమె జీలకర్ర బెల్లంతో పెళ్లి చేసుకుంది. ఆమె ఏం చేసిందండి అలా. అప్పుడు అంటే చెప్తున్నాను కదా ఏంటంటే, వీటి ద్వారా దేవుని బిడ్డలు దేవుని రాజ్యము రాదు. ఆయన చెప్పినాడు, నేను ఈ లోకాన్ని నేను ప్రేమించాను, నేను ప్రేమించి నీ కొరకై ఈ లోకానికి వచ్చాను,
నన్ను నీవు విశ్వసించాలంటే, నేను నీతో సంబంధము కలిగి ఉండాలంటే, నేను నీతో సహవాసము కలిగి ఉండాలంటే, నాకు నీ యొక్క అందము, చందము, నీ ఆస్తి, నీ డబ్బు, నీ యొక్క వ్యవహారం ఇవి నాకు అవసరం లేదు. నాకు నీ హృదయం కావాలి. నీ హృదయం చెడిపోయినదిగా ఉంది, అందులో కుళ్ళుగా ఉంది నీ హృదయము. కాబట్టి నీ హృదయాన్ని నేను కావాలని అడుగుతున్నాను. అయితే ప్రభువుకి ఇచ్చే మార్గం ఏంటి? నీ హృదయము మారు మనసు. మార్గం ఏంటండి? మారు మనసు. ఆ మారు మనసు తర్వాత ఏం చేయాలట? మనం చేసినటువంటి ప్రతి పాపము మనకు తెలుసు, అవి వాటిని ప్రభువు దగ్గర మనం ఒప్పుకున్నట్టయితే ఎంత ప్రేమతో నిన్ను హక్కును చేర్చుకుంటాడు ఆయన. అదే ఆయనకు కావాల్సింది. ఆయనకు కావాల్సింది ఏంటండి? మారు మనసు పొందినటువంటి బిడ్డలు, పాప క్షమాపణ అడిగినటువంటి వారు కావాలి ఆయనకు. వారిని ఆయన దగ్గరికి చేర్చుకొని, ఇదిగో నా బిడ్డ అని చెప్పేసి ఆయన వారిని దగ్గర తీసుకుంటాడు. అప్పుడు వారి యొక్క ఊరుకుంటాడా ఆయన హృదయాన్ని తీసుకున్న తర్వాత? మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో ఏం చేశాడు? 7వ వచనంలో అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ఏం చేసిందండి? మన పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసింది. దేవునికి ఏం కావాలి? ఏదైనా తోటలో ఏది కోల్పోయారు వాళ్ళు? పవిత్రత కోల్పోయారు. ఆ పండు తినడంలో అది కోల్పోయారు. దేవునితో స్నేహం పోయింది. మనకు కూడా చాలామంది స్నేహితులు ఉంటారు కదా అండి. ఈ స్నేహితులు ఉన్నప్పుడు మనం ఎంతమంది స్నేహితులు మారారో. ఈ మారే దాంట్లో అగ్రగాములు ఎవరంటే స్త్రీలే. వీళ్ళకు ఒక్క స్నేహితులు సరిగా లాస్ట్ వరకు ఉండరు. బ్రదర్స్కి ఉంటారండి, చాలా వరకు ఉంటారు అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను చూశాను. వాళ్ళు ఒక్క కంచంలోనే తిన్నట్టుగానే అబ్బా ఎంత లవ్ అని అంటారు. తర్వాత దాని పాడుగా అని అంటారు వాళ్ళే మళ్ళీ. దాని సంగతి ఇట్లా అట్లా అని వాళ్ళే అనుకుంటారు కదా. అట్లా కాదు దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది? నేను సంపూర్ణంగా నీ కొరకై నా యొక్క రక్తాన్ని దారిపోసి నీకు పోయినటువంటి ఆ యొక్క పరిశుద్ధతను, ఆ యొక్క పవిత్రతను, నీ హృదయంలో దాగి ఉన్నటువంటి ప్రతి పాపమును కడిగి, ఇంకేమన్నాడు? 9వ వచనంలో అన్నాడు, అదే సమస్తమైనటువంటి దుర్నీతి నుండి అండి కదండి. సమస్తమైనటువంటి దుర్నీతి అక్కడ కొంచెం కూడా లేదు. మీరు ఇంట్లో మరి సున్నాలు వేసినప్పుడు, లేకపోతే ఏదైనా మీరు స్నానం చేసినప్పుడు ఏదైనా ఎక్కడైనా వదిలిపెడతారా? ప్రతి మూలను మీరు ఏం చేస్తారు? శుభ్రం చేస్తూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, నీ హృదయంలో ఉన్నటువంటి దాగి ఉన్న నీ లోపల సమస్తమైనటువంటి దుర్నీతిని నేనేం చేస్తున్నాను? నా రక్తంతో నిన్ను కడుగుతుంటున్నాను. ఇలా కడగడం ద్వారా మనకి ఏం జరిగిందండి? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అనేటువంటి ఆ స్థితిలోనికి మనల్ని తెచ్చాడు. దేవునికి ఏ రూపం ఉందండి కదా? ఏమైనా రూపం ఉందా? చెప్పండి, ఏ రూపం మీరు చెప్పగలుగుతారా? వాళ్ళే చెప్తున్నారు, ఆయన ఒక యాక్టర్ అండి, ఆ యాక్టర్ ఫోటోలు తీసి మీకు అంత ప్రచురం చేశారు, మీరు అవే దేవుడని మీరు పెట్టుకుంటున్నారు, ఆయన గడ్డం ఎక్కువ ఉండి రకరకాలు అంటే అది ఆయన కానే కాదు అని ఆయన కూడా చెప్పుకున్నాడు. కానీ కొందరు నామకార్థులు లేకపోతే అవిశ్వాసులు దాన్నే పెట్టుకొని ఏం చేస్తారు? పూజించే విధానం చేస్తూ ఉంటారు. దేవుడు అలా పెట్టాడా? దేవుడు ఎవరండి? ఆయన ఆత్మ. ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు దేంతో ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నీ ఆత్మ సత్యముతో ఆరాధించాలంటే నీ హృదయం ఏం చేయబడాలి? ఈ రోత హృదయము, మరి భయంకరమైనటువంటి పాపముల చేత నిండి ఉన్నటువంటి హృదయము మనము ఏం చేయాలి? కడగబడితేనే దేవునితో స్నేహం ఏర్పడుతుంది. అప్పుడు నీ ఆరాధన దేవుడు అంగీకరించేవాడుగా ఉంటాడు. స్కూల్లోకి పిల్లలు పోయినప్పుడు టీచర్లు ఏమంటారండి? మీరు ఎప్పుడు కూడా రోజు ఏం చేసి రావాలి? మీరు స్నానం చేసి రావాలి అని చెప్తూ ఉంటారు కదా. స్నానం చేసి రావాలి, లేకపోతే
టీచర్లు కొడతారని భయం. కాబట్టి రోజు ఏదేమైనా పిల్లలకు స్నానం చేసి పంపిస్తూ ఉంటారు, మంచి బట్టలు వేసి పంపిస్తూ ఉంటారు. అంటే ఏంటి, స్కూల్కి పోయే ఒక గుంపులో ఉండే విధానం. అయితే దేవుని దగ్గరికి నువ్వు రావాలంటే నీ భక్తి వేషాలు అడుగుతలేడు ఆయన, నీదేం అడుగుతలేడు ఆయన. 40 దినాలు ఉన్నవా అని కూడా అడుగుతలేడు, ఉండుమని చెప్పలేదు ఆయన. ఇంకేది కూడా చెప్పలేదు, ఏది కూడా చెప్పలేదు. కేవలం నువ్వు నాకేం కావాలి, నీ హృదయం నాకు, నీ హృదయం ఎంత రోత ఉంది. నీ చదువు నిన్ను బాగు చేస్తుంది అనుకుంటున్నావు, కానీ ఎంత ఎక్కువ చదివితే అంత పాపం పెరిగిపోయిందండి. చదివినోడికి తక్కువ పాపము, చదివినోళ్ళకే ఎక్కువ పాపం అని కదా. ఎట్లా పాపరీతిగా జీవించాలనేది వాళ్ళకి బాగా తెలుసు అన్నట్టు కదా. అయితే నువ్వెంత గొప్పగా అయిపోయినా కానీ పాప హృదయము నీ హృదయంలో ఉంది కాబట్టి దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో. అందుకే ఆయన ఏం చేస్తుంటే నిన్ను రక్షించడం కొరికే ఆయన దయాళుడుగా ఈ లోకానికి వచ్చి, ఆయన దయగలిగిన వాడుగా ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడండి, ఆయన నిన్ను నన్ను రక్షించున్నాడు. కీర్తనలు 106లో మనం చూసినట్టయితే, కీర్తనలు 106 5వ వచనం ఏముందండి, నీ శ్వాసమైన వారితో చాలు, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము అనే దానికి ఏంటంటే అదే నువ్వు మారు మనసు పాపక్షమాపణ పొందడం ద్వారా నువ్వు ఏమవుతావండి, రక్షింపబడతావు. తర్వాత రక్షింపబడినటువంటి ఈ ప్రజలే ఏమన్నాడు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు. ఆయన స్వాస్థ్యం ఎవరండి, మనమే ఆయన స్వాస్థ్యం. నీకు బైబిల్ అంతా కండదిద్దే నువ్వు స్వాస్థ్యం కాదు అనుకుంటావు, నువ్వు కానే కాదు. నువ్వు భక్తి వేషాలు ఎంత మంచి చక్కగా పాట పాడినా కూడా కావు, లేకపోతే ఎంత ఏదైనా కాదు. నువ్వు ఫస్ట్ నీకేం కావాలి, మారు మనసు పొంది ఆయన మార్గంలో నీవు ప్రభు బిడ్డగా నువ్వు చేయబడితే అప్పుడు ఆయన స్వాస్థ్యంగా ఉంటావు. తర్వాత నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకుని ఆయన నిన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నీ మీద నా మీద దయ ఉంచి, మన హృదయం ఎంత భయంకరమైనటువంటి పాప హృదయంగా ఉందో దాని నుండి నిన్ను నన్ను కాపాడి రక్షించడం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ కల్వరి శిలువలో నీ కొరకై నా కొరకై ఏం కార్చాడు, ఆ పవిత్రమైనటువంటి రక్తాన్ని కార్చినాడు. ఆ రక్తం కార్చడం ద్వారా లాభం ఏమైంది మనకు చెప్పండి. మనం చదివాం కదా మొదటి యోహాన్ పత్రిక, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుందండి. ఇది మర్చిపోవద్దు. బైబిల్లో ఈ వాక్యాన్ని చాలా కంటత పెట్టుకోవాలి, అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనము రోజు ప్రవేశించినామంటే బ్రష్ చేయటము, స్నానం చేయటం మర్చిపోతామా చెప్పండి. చిన్నప్పుడు మేము మర్చిపోయేలేండి, తిన్న తర్వాత అదే మేము హోంగడుకోలేదు అనుకునే అది వేరు కదా. ఇప్పుడు అది కంపల్సరీ చేస్తాం కదా. అట్లాగే ఈ బైబిల్ అంతా టచ్ చేసి, బైబిల్ అంతా నువ్వు వెంబడించడానికి ముందు మొట్టమొదటి నీకేం కావాలి, ఆయన రక్తంలో కడగబడడం అనేది చాలా ప్రాముఖ్యం. నేను చెప్పానా, దేవుని వాక్యమే చెప్తుంది. కాబట్టి నువ్వు పవిత్ర హృదయంతో ఆయన దగ్గరికి వస్తే నీ యొక్క ప్రార్థన, నీ యొక్క ఏంటది ఆరాధన, నీ యొక్క భక్తి జీవితాన్ని ఆయన అంగీకరిస్తాడు. అప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి విధానము. కీర్తన 106లో అన్నాడు కదా, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప ఎట్లుందట, నిత్యం ఉంటుంది. ఆయన కృప నిత్యం ఉంటుంది. ఎవరి పట్ల, మన పట్ల, నా పట్ల. ఎప్పటి వరకు ఉంటుంది అది, ఆయన ఎండింగ్ వరకు, నీ ఎండింగ్ నా ఎండింగ్ వరకు ఆ కృపను పెట్టాడు. చూడు ఎంత గొప్పతనం. నీకున్న ఒకళ్ళు ఉద్యోగం చేసి 60 ఏళ్ళకి ఊస్ట్ అయిపోతుంది, లేకపోతే ఇంకేమైపోతుంది. కానీ ఆయన కృప ఎప్పటి వరకు ఉంటుంది, నిరంతరం. ఆయన పోయేంత వరకు, ఆయన వచ్చేంత వరకు కూడా ఉంటుంది. అది ఎలాగ ఉండాలంటే మనం ప్రభువులో పరిశుద్ధులముగా జీవిస్తూ ఆయన యోగ్యంగా ఆరాధిస్తూ రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ వాక్య తలంపులతో మన ప్రభువును మనము ఆరాధించుకుందాం. ఆయన ఏం చేశాడండి, నువ్వు పాపిగా ఉంటే నీ మీద దయదలంచి నీ యొక్క పాప హృదయాన్ని ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచినాడు. కాబట్టి ఆయనకు మనము ఏం చేయాలి,
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంత గొప్ప కార్యం చేసిన ఆయనకు మనం థ్యాంక్స్ చెప్పడం, అదే ఆరాధన. ప్రభువా, నన్ను ఇంతగా రక్షించుకున్నావు, అందుకు నేను నీకేమి ఇవ్వగలను, నా హృదయపూర్వకమైన ఆరాధన నీకు చెల్లిస్తున్నానని చెప్పేసి ప్రభును ఆరాధించండి. మోకరించండి, ప్రభును ఆరాధించుకుందాం. ఒక పాట పాడుకుందాం. సరే, చూద్దాం. 166వ పాట. నా ప్రాణమా నా సర్వమా